హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'విడాకులిచ్చిన రాత్రి గర్భవతి' పార్ట్ 9 మరి కథలోకి వెళ్తే మెడికల్ కౌన్సిల్‌లో తన పేరు మీద పడిన మచ్చను కడిగేసుకొని సింహంలా బయటికి వచ్చిన అనన్యను చూసి హైదరాబాద్ మొత్తం ఆశ్చర్యపోయింది. ప్రియ ఆడిన నాటకం కేశవరావు లాంటి అవినీతి అధికారుల బండారం బయటపడడంతో అనన్య వెన్నెల ఫౌండేషన్‌కు రెట్టింపు గౌరవం పెరిగింది. రాత్రికి రాత్రే అనన్య ఒక హీరోగా మారిపోయింది. తన ఆస్పత్రికి తిరిగి వెళ్ళినప్పుడు సిబ్బంది అంతా పూలవర్షం కురిపించి ఆమెకు స్వాగతం పలికారు. కానీ అనన్య మనసులో మాత్రం ఒక వింతైన ఆందోళన అలుముకొని ఉంది. ప్రియా పోలీసుల కస్టడీలో ఉంది. ఆమెకు బెయిల్ రాకుండా చూడాలి. అయితే అసలు ఫైట్ రేపు కోర్టులో జరగబోతుంది. మీరాని కిడ్నాప్ చేసి హత్య చేయడానికి ప్రయత్నించిన కేసులో రేపు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో మొదటి విచారణ. ఆ విచారణలో అనన్య ఒక ముఖ్యమైన సాక్షిగా హాజరు కావాలి. డాక్టర్గా తన వాంగ్మూలం మీరా గొంతు పోవడానికి కారణం కన్నతల్లి కుట్ర అనే రిపోర్ట్స్ అన్నీ కోర్టుకు సమర్పించాలి. రాత్రి విల్లాలో డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చున్నారు. వీర్, ఆది మరియు మీరా ముగ్గురు కలిసి అనన్యకు స్పెషల్ డిన్నర్ ఏర్పాటు చేశారు. మామ్, యు ఆర్ ద బెస్ట్. ఆ ప్రియ రాక్షసికి గడ్డి బుద్ధి చెప్పాలి. రేపు కోర్టులో కూడా ఆమెకు లైఫ్ టైం జైలు శిక్ష పడేలా చెయ్యి మామ్ అని ఆది ఆవేశంగా అన్నాడు. వీరు కూడా తలూపాడు. అవును మామ్, ఆ ప్రియ బయటకు వస్తే ఎప్పటికైనా ప్రమాదమే. మీరాకు కూడా ఆమె వల్ల ఎప్పుడూ ప్రాణభయమే. రేపు నీ సాక్ష్యమే ఫైనల్. మీరా అనన్య ఒళ్ళో తలపెట్టుకొని, అమ్మ, ఆ దయ్యం అమ్మను మళ్ళీ ఇంటికి రానివ్వద్దు, నాకు భయం వేస్తుంది అని వణికిపోతూ చెప్పింది. అనన్య మీరాను గట్టిగా హత్తుకుంది. భయం లేదు నాన్న, ఆమెకి ఎప్పటికీ బయటకు రాదు. రేపు కోర్టులో మీ ఆంటీ అన్ని సాక్ష్యాలిస్తుంది. మీరు హ్యాపీగా స్కూల్కి వెళ్ళండి అని ధైర్యం చెప్పింది. కానీ అనన్య కళ్ళల్లో ఎందుకో ఒక తెలియని వెలితి. పగబట్టిన పాములాంటి ప్రియ జైలు నుంచి కూడా ఏదైనా కుట్ర చేస్తుందేమో అన్న చిన్న భయం ఆమెను పీడిస్తుంది. అదే సమయంలో బాల్కాన్లో నిలబడిన అర్జున్ లాయర్ పంపిన కేస్ ఫైల్ చూస్తున్నాడు. అర్జున్ కూడా రేపు కోర్టుకు రానున్నాడు. అనన్య పోరాటానికి అతను ఒక నీడలా అండగా నిలబడాలని నిశ్చయించుకున్నాడు. ఇటు చంచల్గూడ జైల్లో విచారణ ఖైదీల సెల్లో కూర్చున్న ప్రియ పళ్ళు పటపట కొరుక్కుంటుంది. ఆమె కళ్ళల్లో నిద్రలేదు. కేవలం అనన్య మీద విపరీతమైన పగ మాత్రమే రగులుకుంటుంది. నా ప్లాన్ అంతా నాశనం చేసింది. నేను అడుక్కునే దరిద్రరాలిగా గెంటేసిన అనన్య ఇప్పుడొక మహారాణిలా వచ్చి నా మెడకే ఉచ్చు బిగించిందా? రేపు కోర్టులో నా మీద సాక్ష్యం చెప్పి నన్ను జీవితాంతం జైలు పాలు చేస్తుందా? ఇది నేను జరగనివ్వను. రేపు ఆ కోర్టు గడప తొక్కడానికి ఆ డాక్టర్ దయ్యం ప్రాణాలతో ఉండకూడదు అని క్రూరంగా నిశ్చయించుకుంది ప్రియ. జైలు గార్డ్లలో ఒకరికి లంచమిచ్చి ప్రియ తన పాత రౌడీ అనుచరుడు భద్రంకు ఫోన్ చేసింది. భద్రం, నేను ప్రియను. రేపు ఉదయం 10 గంటలకు ఆ డాక్టర్ అనన్య కోర్టుకు బయలుదేరుతుంది. ఆమె బంజారా హిల్స్ నుంచి నాంపల్లి వెళ్లే రూట్లో. ఆమె కారు యాక్సిడెంట్కి గురి కావాలి. ఏమైనా చేసుకో, ఎంతైనా తీసుకో, కానీ ఆమె రేపు కోర్టుకు చేరుకోకూడదు. ఆ యాక్సిడెంట్లో ఆ ముక్కలు ముక్కలుగా చచ్చిపోవాలి. ఇది నా ఫైనల్ ఆర్డర్ అని రాక్షంగా ఆదేశించింది. పని అయిపోయింది మేడం. రేపు ఆమె కారు కోర్టుకు కాదు, శ్మశానానికి వెళ్తుంది అని గ్యారెంటీ ఇచ్చాడు భద్రం. తనకు ఉరిశిక్ష పన్నా పర్వాలేదు, కానీ తన్ను ఓడించిన అనన్య బతికుండకూడదని ప్రియ ఒక భయంకరమైన డెత్ స్కెచ్ గీసింది. ఆ రాత్రి జైల్లో ప్రియ ప్రశాంతంగా నిద్రపోతుంది. కానీ ఆమె వేసిన కుట్ర మరుసటి రోజు ఉదయం ఒక నెత్తుటి నదిని పారించబోతుందని ఎవరూ ఊహించలేదు. మరుసటి రోజు ఉదయం హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నెమ్మదిగా రద్దీగా మారుతుంది. వాతావరణం కొద్దిగా మేఘావృతమై చల్లటి గాలి వీస్తుంది. అనన్య విల్లా నుంచి బయటపడ్డానికి సిద్ధమైంది. లేత రంగు కాటన్ చీరలో ఎంతో హుందాగా కనిపిస్తుంది. చేతిలో ఒక పెద్ద లెదర్ ఫైల్ ఉంది. అందులో ప్రియ కుట్రలకు సంబంధించిన పక్కా ఆధారాలు, మీరా మెడికల్ రిపోర్ట్స్ అన్నీ భద్రంగా ఉన్నాయి. వీర్, ఆది మరియు మీరా ముగ్గురు ఆమెకు సెండాఫ్ ఇవ్వడానికి వచ్చారు. మామ్, ఆల్ ద బెస్ట్. ఆ రాక్షసికి కఠిన శిక్ష పడేలా చూడు అన్నాడు వీర్. అనన్య చిరునవ్వుతో వాళ్ళ ముగ్గురిని ముద్దు పెట్టుకొని, మీరు జాగ్రత్తగా ఉండండి.
నేను లంచ్ కల్లా వచ్చేస్తానని చెప్పి తన కారెక్కింది. ఆమెతో పాటు సింధు కూడా కారెక్కింది. అనన్య సొంతంగా డ్రైవ్ చేస్తుంది. కారు బంజారా హిల్స్ విల్లా నుంచి బయటకొచ్చి నాంపల్లి కోర్టు వైపు వేగంగా దూసుకుపోతుంది. కారులో వాతావరణం కొద్దిగా టెన్షన్‌గా ఉంది. అనన్య, నీకు టెన్షన్‌గా అనిపిస్తుందా? కావాలంటే నేను డ్రైవ్ చేస్తాను అని సింధు అడిగింది. అనన్య స్టీరింగ్ గట్టిగా పట్టుకొని, టెన్షన్ లేదు సింధు, ఒక రకమైన ఊరట ఉంది. 15 ఏళ్ల క్రితం నేను ఏడుస్తూ ఈ నగరం విడిచి వెళ్ళాను. ఇప్పుడు నా ఆత్మగౌరవాన్ని, ఒక పసిబిడ్డ ప్రాణాన్ని కాపాడుకొని కోర్టులో గెలవడానికి వెళ్తున్నాను. ఆ ప్రియ రాక్షత్వానికి ఈ రోజుతో ముగింపడాలి. అప్పుడే నా పిల్లలకు, మీరాకు ప్రశాంతత దొరుకుతుంది అని గట్టిగా చెప్పింది. సరిగ్గా అదే సమయానికి అర్జున్ కూడా తన కారులో కోర్టుకు బయలుదేరాడు. అతను అనన్య కారు కంటే 2 కిలోమీటర్ల వెనక ఉన్నాడు. ఈ రోజుతో ప్రియ పీడ వదిలిపోతుంది. ఆ తర్వాత నా పిల్లల మనసు గెలుచుకోవడానికి, అనన్య క్షమాపణ పొందడానికి నా జీవితాన్ని అంకితం చేస్తాను అని అర్జున్ మనసులో తీర్మానించుకున్నాడు. అనన్య కారు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి హైటెక్ సిటీ కనెక్టింగ్ రోడ్ మీదుగా ఒక ఫ్లైఓవర్ ఎక్కుతుంది. ట్రాఫిక్ కొద్దిగా తక్కువగా ఉన్న సమయం అది. కారు మిర్రర్లో చూసిన అనన్యకు వెనకాల వస్తున్న ఒక నల్లటి స్కార్పియో అనుమానాస్పదంగా కనిపించింది. ఆ కారు అద్దాలు పూర్తిగా నల్లగా ఉన్నాయి. నెంబర్ ప్లేట్ మీద బురద రాసి ఉంది. అనన్య కారు ఎంత స్పీడ్‌గా వెళ్తే ఆ స్కార్పియో కూడా అంతే స్పీడ్‌గా వెనకాలే వస్తుంది. సింధు, వెనక వస్తున్న ఆ నల్ల కారు చూసావా? మనం విల్లా నుంచి బయలుదేరినప్పటి నుంచి మన వెనకాలే వస్తున్నట్టు ఉంది అని అనుమానంగా అంది అనన్య. సింధు వెనక్కి తిరిగి చూసి, అవును అనన్య, వాడు కావాలని మనల్ని ఫాలో అవుతున్నాడు. కొంచెం స్పీడ్ తగ్గించి వాణ్ణి క్రాస్ చేయనివ్వు అని చెప్పింది. అనన్య కారు స్పీడ్‌ను 80 నుంచి 60కి తగ్గించి ఎడం వైపుకు తీసుకుంది. కానీ ఆ నల్ల స్కార్పియో ముందుకు వెళ్లకుండా అనన్య కారుకు దగ్గరగా వచ్చి వెనక బంపర్‌ను బలంగా ఢీకొట్టింది. డబ్! ఆ కుదుపుకు అనన్య, సింధు ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. వాట్ ది హెల్! వాడి కళ్ళు కనపడవా? అని సింధు అరిచింది. కానీ ఆ తర్వాత జరిగిన దృశ్యం చూసి అనన్యకు విషయం అర్థమైంది. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదు. ఆ స్కార్పియో మళ్ళీ స్పీడ్ పెంచి అనన్య కారు కుడివైపుకొచ్చి కావాలని కారు పక్క భాగాన్ని గట్టిగా రాసుకుంటూ గుద్దింది. అనన్య స్టీరింగ్ మీద కంట్రోల్ తప్పిపోయింది. కారు రోడ్డు మధ్యలో డివైడర్ వైపు దూసుకుపోతుంది. సింధు, హోల్డ్ ఆన్ టైట్, వీడు కావాలని గుద్దుతున్నాడు. దిస్ ఈజ్ ఏ ప్లాన్డ్ అటాక్ అని గట్టిగా అరుస్తూ అనన్య స్టీరింగ్ను బలంగా తిప్పి కారును కంట్రోల్ చేయడానికి ప్రయత్నించింది. ప్రియ పంపిన రౌడీ భద్రం ఆ స్కార్పియో నడుపుతున్నాడు. మేడం చెప్పినట్టే ఈ డాక్టర్ ఇక్కడే చావాలి అని పళ్ళు కొరుక్కుంటూ యాక్సిలేటర్ గట్టిగా తొక్కాడు. ఫ్లైఓవర్ మీద అనన్య కారు ప్రాణభయంతో పరుగు తీస్తుంది. వెనకాల మృత్యువులా ఆ నల్ల స్కార్పియో తరుముకొస్తుంది. అనన్య ఎలాగైనా తప్పించుకోవాలని స్పీడ్ పెంచింది. కానీ భద్రం వదల్లేదు. స్కార్పియోతో అనన్య కారును మళ్ళీ వెనక నుంచి అత్యంత బలంగా గుద్దాడు. ఆ దెబ్బకు అనన్య కారు వెనక టైర్లు గాల్లోకి లేచాయి. స్టీరింగ్ పూర్తిగా లాక్ అయిపోయింది. బ్రేకులు వేసినా లాభం లేకుండా పోయింది. కారు అదుపు తప్పి ఫ్లైఓవర్ గోడకు ఉన్న సిమెంట్ డివైడర్ను బలంగా ఢీకొట్టింది. క్రాష్! భయంకరమైన చప్పుడు. డివైడర్ను ఢీకొట్టిన వేగానికి అనన్య కారు గాల్లోకి 3 పల్టీలు కొట్టింది. లోపల ఉన్న అనన్య, సింధు అరుపులు ఆ కారు అద్దాలు పగిలే శబ్దాల్లో కలిసిపోయాయి. గాల్లో 3 సార్లు పల్టీలు కొట్టిన కారు తలకిందులుగా రోడ్డు మధ్యలో బోర్లా పడింది. పెద్ద శబ్దంతో కారు అద్దాలు పగిలి రోడంతా చెల్లాచెదురుగా పడ్డాయి. కారు ఇంజన్ నుంచి పొగలు వస్తున్నాయి. రక్తం రోడ్డు మీద నెమ్మదిగా కారుతూ ఒక చిన్న కాలువలా మారింది. చేతిలో ఉన్న ఫైల్ కాగితాలు గాలికెగిరి చెల్లాచెదురయ్యాయి. స్కార్పియోలో ఉన్న భద్రం కారు పల్టీలు కొట్టడం చూసి ఒక రాక్షస నవ్వు నవ్వి అక్కడి నుంచి కారు వేగంగా పోనించి పారిపోయాడు. ఫ్లైఓవర్ మీద ఉన్న వెహికల్స్ అన్నీ బ్రేకులు వేసుకొని ఆగిపోయాయి. జనం గుమిగూడారు. కారులో ఉన్నవాళ్ళు
బతికి ఉన్నారో లేదో. భయంకరమైన యాక్సిడెంటు అని కొందరు అరుస్తున్నారు. కారు లోపల అనన్య తలకిందులుగా సీటు బెల్టుతో వేలాడుతుంది. ఆమె తలకు బలమైన గాయమవటంతో రక్తం ముఖం మీద నుంచి కిందకు కారుతుంది. పక్కనే ఉన్న సింధు అపస్మారక స్థితిలో పడి ఉంది. అనన్య కళ్ళు నెమ్మదిగా మూసుకుపోతున్నాయి. ఆమెకు స్పృహ తప్పుతుంది. ఆఖరి క్షణంలో ఆమె కళ్ళ ముందు వీరాది మీరాల ముఖాలు కదలాడాయి. నా పిల్లల కోసం నేను బతకాలి అని పెదవులు కదుపుతూనే ఆమె కళ్ళు పూర్తిగా మూసుకున్నాయి. సరిగ్గా అదే ఫ్లైఓవర్ మీద 2 కిలోమీటర్ల వెనకాల వస్తున్న అర్జున్ కారు ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. ఏంటి డ్రైవర్, ట్రాఫిక్ ఎందుకు ఆగిపోయింది అని వెనక సీట్లో కూర్చున్న అర్జున్ కంగారుగా అడిగాడు. ముందు ఏదో పెద్ద యాక్సిడెంట్ అయినట్టుంది సార్. జనం అంతా గుమిగూడారు. ఫ్లైఓవర్ బ్లాక్ అయింది అని డ్రైవర్ చెప్పాడు. అర్జున్కి ఎందుకో గుండెల్లో తెలియని కలవరం మొదలైంది. కార్ తలుపు తీసుకొని కిందకు దిగాడు. జనాన్ని తోసుకుంటూ యాక్సిడెంట్ జరిగిన చోటుకు పరుగు తీశాడు. అక్కడ తలకిందులుగా పడి ఉన్న ఆ తెలుపు రంగు కారును చూడగానే అర్జున్ కాళ్ళ కింద భూమి కంపించింది. అది అనన్య కారు. కారు వెనక అద్దం మీద ఉన్న హాస్పిటల్ స్టిక్కర్, సగం కాలిపోయిన ఆ నెంబర్ ప్లేట్ అతనికి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనన్య అని పెద్దగా అరుస్తూ అర్జున్ పిచ్చివాళ్ళ ఆ కారు దగ్గరకు పరిగెత్తాడు. సార్ వెళ్ళకండి, కారులోంచి పెట్రోల్ లీక్ అవుతుంది, పేలిపోవచ్చు అని ఎవరు అరుస్తున్నా అర్జున్ పట్టించుకోలేదు. తలకిందులుగా పడి ఉన్న కారు కిటికీలోంచి లోపలికి చూశాడు. రక్తపు మడుగులో అనన్య. ఆమె ముఖం మొత్తం రక్తంతో తడిసిపోయి ఉంది. పక్కనే సింధు. అర్జున్ గుండె అయిపోయినంత పనైంది. అనన్య, కళ్ళు తెరువు అనన్య అని అరుస్తూ కార్ డోర్ను బలవంతంగా లాగడానికి ప్రయత్నించాడు. అది జామ్ అయిపోయింది. పక్కనే ఉన్న ఒక పెద్ద రాయి తీసుకొని మిగిలి ఉన్న అద్దాలను పగలగొట్టాడు. తన చేతులకు గాజు పెంకులు గుచ్చుకుని రక్తం వస్తున్నా లెక్క చేయకుండా లోపలికి చేతులు పెట్టి అనన్య సీటు బెల్ట్ను కత్తిరించాడు. ఎంతో కష్టపడి అనన్యను కారులోంచి బయటకు లాగాడు. అప్పటికి అంబులెన్స్ సెరెన్ల చప్పుడు వినిపించింది. అనన్యను తన చేతుల్లోకి తీసుకున్నాడు అర్జున్. ఆమె శరీరం చల్లబడిపోయింది. నాకేం కాదు అర్జున్, నేను బతుకుతాను అని ఆమె ఎప్పుడూ అన్న మాటలు అతనికి గుర్తొచ్చాయి. అనన్య, నిన్నేమీ కానివ్వను, ప్లీజ్ నా కోసం కళ్ళు తెరువు అని ఏడుస్తూ అంబులెన్స్లోకి ఎక్కించాడు. పక్కనే సింధును కూడా రెన్యూ టీం బయటకు తీసి మరో అంబులెన్స్లో ఎక్కించింది. అంబులెన్స్ అపోలో ఆసుపత్రి వైపు వేగంగా దూసుకుపోతుంది. అనన్య తల తన ఒళ్ళో పెట్టుకుని ఆమె కారుతున్న రక్తాన్ని తన కర్చీఫ్తో అదుముతూ పిచ్చివాళ్ళ ఏడుస్తున్నాడు అర్జున్. అపోలో ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు. సెరన్ మోగించుకుంటూ అంబులెన్స్ వచ్చాయింది. స్ట్రెచ్చర్ మీద రక్తపు మడుకులో ఉన్న అనన్యను చూడగానే ఆసుపత్రి సిబ్బంది అందరు షాక్ అయ్యారు. చీఫ్ డాక్టర్, అనన్య మేడంకు యాక్సిడెంట్ అయింది, కోడ్ రెడ్ అనౌన్స్ చేయండి, సీనియర్ సర్జరీస్ అందరినీ ఓటికి పిలవండి అని ఎమర్జెన్సీ హెడ్ నర్సు అరుస్తూ పరుగులు తీసింది. ఆపరేషన్ థియేటర్ లోపలికి అనన్యను తీసుకెళ్లారు. తలుపులు మూసుకున్నాయి. పైన ఎర్రటి లైట్ వెలిగింది. బయట కారిడార్లో అర్జున్ చొక్కా నిండా అన్న రక్తంతో నేల మీద కూలబడి ఉన్నాడు. చేతులు ముఖానికి అడ్డు పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం సరిగ్గా ఇదే ఆసుపత్రిలో తను ప్రాణాపాయ స్థితిలో ఉంటే అనన్య తన ప్రాణాలు కాపాడింది. ఆ రోజు తన పట్ల ఆమె చూపించిన నిబద్ధత, ఒక దేవుళ్లా ఆమె తను బతికించిన వైనం అతనికి గుర్తొచ్చింది. ఈరోజు ఆమె ఆపరేషన్ టేబుల్ మీద చావు బతుకుల మధ్య ఉంది. నేనెంత పాపాత్ముని దేవుడా, ఆమెను కోర్టుకు ఒంటరిగా ఎందుకు పంపించాను? ఆ ప్రియ రాక్షసి పనే ఇది. నా భార్యను చంపాలని చూసిన ఆ ప్రియను నేను వదలను. కానీ ముందు నా అనన్య బతకాలి, నా పిల్లల కోసం ఆమె బతకాలి అని కన్నీరు మున్నీరుగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. అక్కడికి వచ్చిన ఒక డాక్టర్ అర్జున్ భుజం తట్టి, సింధు గారికి ప్రాణాపాయం లేదు, ఆమెకు చెయ్యి ఫ్రాక్చర్ అయింది, తలకు చిన్న గాయమైంది, కానీ అనన్య గారి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, తలకు బలమైన గాయం అవటం వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది, వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అర్జున్కి ఏం చాలు పాలుపోలేదు. వెంటనే తన ఫోన్ తీసుకొని
అనన్య తండ్రి రామకృష్ణకు వణుకుతున్న చేతులతో ఫోన్ చేశాడు. బంజారా హిల్స్‌లోని విల్లా. వీరాది మరియు మీరాలు అనన్య కోర్ట్ నుంచి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. రామకృష్ణ, జానకి హాల్‌లో కూర్చొని టీవీలో వార్తలు చూస్తున్నారు. అకస్మాత్తుగా రామకృష్ణ ఫోన్ మోగింది. అవతల నుంచి అర్జున్ గొంతు వణుకుతూ వినిపించింది. మామయ్య, నేను అర్జున్ని. అనన్యకు అనన్యకు యాక్సిడెంట్ అయింది. అపోలో ఆసుపత్రిలో ఆపరేషన్ జరుగుతుంది. పరిస్థితి సీరియస్‌గా ఉంది. ఆ మాటలు వినగానే రామకృష్ణ చేతిలోంచి ఫోన్ కింద పడిపోయింది. అతను గుండె పట్టుకుని సోఫాలో కుప్పగొలిపాడు. ఏమండి, ఏమైంది అని జానకి కంగారుగా అడిగింది. మన అనన్యకు యాక్సిడెంట్ అట జానకి. హాస్పిటల్లో ఉందట అని గొల్లుమన్నాడు రామకృష్ణ. ఆ మాటలు వినగానే పక్కనే ఉన్న వీరాది మీరల ప్రపంచం కుప్పగొలిపోయింది. వీరి కళ్ళు భయంతో పెద్దవయ్యాయి. అది అమ్మా అని గట్టిగా అరుస్తూ ఏడవడం మొదలుపెట్టాడు. మీరాకైతే భయంతో మళ్ళీ గొంతు పెగలడం లేదు. కళ్ళలోంచి నీళ్లు ధారగా కారుతున్నాయి. అమ్మా, అమ్మా అని గొణుగుతూ రామకృష్ణ కాలు పట్టుకుని ఏడ్చింది. 15 ఏళ్లుగా తమకు తండ్రి లేకపోయినా ఒక తండ్రికి మించిన ప్రేమనిస్తూ తన కోసం రక్తం చిందించి పెంచిన తమ ప్రాణదాత, తమ సర్వస్వమైన తల్లి ఇప్పుడు చావుబతుకుల్లో ఉందన్న వార్త ఆ పసి హృదయాలను ఛిద్రం చేసింది. ఏడవకండిరా, మనమ్మకేమీ కాదు. తను చాలా స్ట్రాంగ్ కదా. తను మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదు అని వీర్ తమ్ముణ్ణి చెల్లిని హత్తుకుని ఓదారుస్తున్నాడు. కానీ అతని కళ్ళల్లోంచి కూడా కన్నీళ్లు ఆగకుండా ప్రవహిస్తున్నాయి. వెంటనే వాళ్ళందరూ ఒక కారు తీసుకుని హాస్పిటల్‌కు బయలుదేరారు. దారి పొడవునా ఆ కారులో వినిపించింది కేవలం ఆ పిల్లల వెక్కిళ్ళు, కన్నీటి మూలుగులు మాత్రమే. ఆసుపత్రి కార్డర్‌లోకి పరుగున వచ్చారు వీరాది, మీరా, రామకృష్ణ దంపతులు. అక్కడ ఆపరేషన్ థియేటర్ బయట రక్తంతో తడిసిన చొక్కాతో కూలబడి ఉన్న అర్జున్ చూడగానే వీరాదిల కోపం, ఆవేదన కట్టలు తెంచుకున్నాయి. ఆది పరుగున వెళ్ళి అర్జున్ కలర్ పట్టుకున్నాడు. ఏం చేశావురా మా అమ్మను? ఆ ప్రియ రాక్షసితో కలిసి మా అమ్మను చంపేద్దామనుకున్నావా? మా అమ్మకేమైనా జరిగితే నిన్ను చంపేస్తాను అని పిచ్చివాళ్ళ అరుస్తూ అర్జున్ కొడ్డానికి చెయ్యెత్తాడు ఆది. కానీ అర్జున్ ఆదిని అడ్డుకోలేదు. బదులుగా అతను ఆదిని గట్టిగా తన గుండెలకు హత్తుకున్నాడు. ఆది అంత గింజుకొని అతన్ని నెట్టేయాలని చూసినా అర్జున్ పట్టు వదల్లేదు. నన్ను క్షమించురా, నన్ను కొట్టు, నన్ను చంపేయ్, నా వల్లే ఇదంతా జరిగింది. నేను మీ అమ్మను ఒంటరిగా పంపించకుండా ఉండాల్సింది. నా ప్రాణం పోయినా సరే మీ అమ్మ నేను దక్కించుకుంటాను. నేను మాట ఇస్తున్నాను ఆది. మీ అమ్మకి ఏమీ కాదురా అని ఆది భుజం మీద తలపెట్టుకొని కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు అర్జున్. ఆది చేతులు నెమ్మదిగా కిందకు జారిపోయాయి. అర్జున్ గుండె చప్పుడు, అతని కన్నీళ్లలో ఉన్న నిజమైన ఆవేదన ఆదికి అర్థమైంది. ఒక తండ్రి పడే తపన ఆ కౌగిల్లో వాడికి మొదటిసారి తెలిసింది. వీరు కూడా గోడ కానుకొని ఏడుస్తున్నాడు. అర్జున్ వీరి దగ్గరకు వెళ్ళి అతని తల నిమిరాడు. మీ అమ్మ ఒక ఫైటర్రా. తను మృత్యువును ఓడించి మీకోసం వస్తుంది అని ధైర్యం చెప్పాడు. మీరా పరుగున వచ్చి అర్జున్ కాళ్ళు పట్టుకుని, నాన్న, అమ్మని తీసుకురా నాన్న, నాకు అమ్మ కావాలి అని బోర్న ఏడ్చింది. అర్జున్ ఆమెను ఎత్తుకుని గుండెలకు హత్తుకున్నాడు. ఆ కారిడార్లో ఆ తండ్రి, తన ముగ్గురు పిల్లలు ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తున్న దృశ్యం అక్కడున్న ప్రతి ఒక్కరి కంటతడి పెట్టించింది. ద్వేషం, పగ అన్నీ ఆ కన్నీటిలో కొట్టుకుపోయాయి. ఇప్పుడు వాళ్ళందరికీ కావలసింది ఒక్కటే, అనన్య ప్రాణాలతో తిరిగి రావటం. 5 గంటల సుదీర్ఘ శస్త్రచికిత్స తర్వాత ఆపరేషన్ థియేటర్ తలుపులు తెరుచుకున్నాయి. సీనియర్ సర్జన్ బయటికి వచ్చాడు. అందరూ కంగారుగా అతని దగ్గరకు వెళ్లారు. సర్జరీ సక్సెస్ఫుల్ అయింది అర్జున్ గారు. ఇంటర్నల్ బ్లీడింగ్ ఆపాము. కానీ హైట్ ట్రామా వల్ల ఆవిడింకా స్పృహలోకి రాలేదు. ఆవిడ కండిషన్ ఇంకా సీరియస్గానే ఉంది. వచ్చి 24 గంటలు చాలా కీలకం. ఆమె కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంది. ఐసీయూలోకి షిఫ్ట్ చేస్తున్నాం. మీరు వెళ్ళి చూడొచ్చని చెప్పి వెళ్ళిపోయారు. ఆ మాటలు వినగానే రామకృష్ణ దంపతులు కళ్ళు తిరిగి పడిపోయినంత పనయ్యారు. పిల్లలు భయంతో ఏడుపు మొదలుపెట్టారు. అర్జున్ కళ్ళు తుడుచుకొని ఒక బాధగల తండ్రిలా
పిల్లల దగ్గరకు వచ్చాడు. అమ్మకేమీ కాలేదు. ఆమె నిద్రపోతుంది అంతే. మీరు తాతయ్య వాళ్ళతో ఇంటికి వెళ్ళండి. నేనిక్కడే ఉండి అమ్మను కంటికి రెప్పలా చూసుకుంటాను. ఇది నా మాట అని చెప్పి వాళ్ళను బలవంతంగా ఇంటికి పంపించాడు. రాత్రి 10 గంటల సమయం. ఐసీయూ లోపల వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. కేవలం మానిటర్ల బీప్ శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి. అనన్య తలకు పెద్ద బ్యాండేజ్ కట్టి ఉంది. ముఖం మీద, చేతుల మీద గాయాలున్నాయి. ముక్కుకు ఆక్సిజన్ ట్యూబు, చేతులకు ఐవీ డ్రిప్స్ అమర్చి ఉన్నాయి. ఆ ఎర్రటి బొట్టు, ఆ దర్పం, ఆ ఆత్మవిశ్వాసం అన్నీ ఇప్పుడు ఆసుపత్రి బెడ్ మీద నిశ్చేష్టంగా పడి ఉన్నాయి. అర్జున్ నెమ్మదిగా ఐసీయూలోకి అడుగుపెట్టాడు. ఆమెను ఆ స్థితిలో చూడగానే అతని గుండె తరుక్కుపోయింది. ఓ కుర్చీ తీసుకొని ఆమె బెడ్ పక్కనే కూర్చున్నాడు. ఆమె కుడి చేతిని తన 2 చేతుల్లోకి ఎంతో సున్నితంగా తీసుకున్నాడు. ఆమె వేళ్లు మంచుగడ్డల్లా చల్లగా ఉన్నాయి. అనన్య అని చిన్నగా పిలిచాడు. అతని గొంతు వణుకుతుంది. ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు. అర్జున్ కళ్ళలోంచి రాలిన ఓ కన్నీటి బొట్టు అనన్య చేతి మీద పడింది. ఎంత కష్టం వచ్చిందమ్మా నీకు. నా కోసం ఒకప్పుడు నువ్వు రాత్రంతా మేల్కొని నాకు జ్వరం వచ్చినప్పుడు పక్కనే కూర్చున్నావు. నేను నీకు కన్నీళ్లు మాత్రమే ఇచ్చాను. నువ్వు నా ప్రాణాలు కాపాడావు. నా కూతురి ప్రాణాలు కాపాడావు. కానీ నేను మాత్రం నిన్ను రక్షించుకోలేకపోయాను. నన్ను క్షమించనన్య అన్న గుసగుసలాడుతూ ఏడ్చాడు. ఆ రాత్రంతా అర్జున్ అక్కడి నుంచి కదలలేదు. నర్సులు వచ్చి వెళ్ళిపోతున్నా అతను ఆమె చేతిని వదల్లేదు. కంటి మీద కునుకులేదు. ప్రతి క్షణం మానిటర్ వైపు చూస్తూ ఆమె గుండె చప్పుడు నిలకడగా ఉందని నిర్ధారించుకుంటూ ఉన్నాడు. నువ్వు కళ్ళు తెరవాలి అనన్య. నన్ను ద్వేషించడానికైనా సరే నువ్వు బతకాలి. నీ పిల్లలు నీ కోసం ఇంటి దగ్గర ఏడుస్తున్నారు. నా మీరాకు నువ్వే సర్వస్వం. నేను నమ్ముకొని 2 కొడుకులు ఏడుస్తున్నారు. వాళ్లను ఒంటరిని చేయొద్దనన్య. ప్లీజ్ నా కోసం ఒక్కసారి కళ్ళు తెరువు. నువ్వు కళ్ళు తెరిస్తే నువ్వే శిక్ష వేసినా నేను భరిస్తాను అంటూ రాత్రంతా ఆమెతో మాట్లాడుతూనే ఉన్నాడు. గంటలు గడుస్తున్నాయి. చీకటి తెరలు తొలగిపోయాయి. కిటికీలోంచి తెల్లవారుజామున సూర్యకిరణాలు ఐసీయూ గదిలోకి ప్రవేశిస్తున్నాయి. ఉదయం 6 గంటలు. అర్జున్ ఇంకా ఆమె చేతిని పట్టుకుని కూర్చుని ఉన్నాడు. అతని కళ్ళు ఎర్రబడి బాగా అలసిపోయి ఉన్నాయి. అకస్మాత్తుగా అర్జున్ చేతిలో ఉన్న అనన్య వేళ్లలో ఒక చిన్న కదలిక. అనన్య చూపుడు వేలు నెమ్మదిగా అర్జున్ చేతిని స్పృశించింది. అర్జున్ ఉలిక్కిపడి తల ఎత్తాడు. అనన్య ముఖం వంక చూశాడు. ఆమె మూసుకున్న కనురెప్పలు కొద్దిగా కదులుతున్నాయి. ఆక్సిజన్ మాస్క్ కింద ఆమె పెదవులు నెమ్మదిగా వణుకుతున్నాయి. ఆమె స్పృహలోకి వస్తుంది. అర్జున్ ఆనందంతో డాక్టర్, సిస్టర్ రండి, ఆమెకు మెలకువ వస్తుంది అని గట్టిగా అరిచాడు. అనన్య నెమ్మదిగా కళ్ళు తెరిచింది. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. చూపు మసగ్గా ఉంది. కాంతన చేతిని వెచ్చగా పట్టుకొని తన కళ్ళల్లోకి కన్నీరుతో ఆశగా చూస్తున్న అర్జున్ ముఖం ఆమెకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ స్పర్శలో, ఆ చూపులో ఒకప్పుడు తను వెతికిన స్వచ్ఛమైన ప్రేమ ఇప్పుడు నిఖార్సైన పశ్చాత్తాపంతో రూపుదిద్దుకొని ఆమెను పలకరిస్తుంది. ఐసీ గదిలో తెల్లవారుజామున సూర్యకిరణాలు పడుతూ ఉండగా మృత్యువు అంచు నుంచి తిరిగి వచ్చిన అనన్య నెమ్మదిగా కళ్ళు తెరిచింది. రాత్రంతా నిద్ర లేకుండా ఆమె చేతిని పట్టుకొని కూర్చున్న అర్జున్ ముఖం ఆమెకు స్పష్టంగా కనిపించింది. అతని కళ్ళల్లో కన్నీళ్లు, ముఖంలో అలసట. ఆమె కళ్ళు తెరవగానే అదంతా ఆనందంగా మారిన వైన్యం అనన్యకు క్షణకాలం పాటు కట్టిపడేశాయి. అనన్య, నువ్వు కళ్ళు తెరిచావు. థ్యాంక్ గాడ్. థ్యాంక్ యూ సో మచ్ అనన్య. నీకేం కాదు, నేనున్నాను కదా అంటూ అర్జున్ ఆమె చేతిని తన నుదుటి కానించుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. అనన్య ముఖంలో ఆక్సిజన్ మాస్క్ ఉండటంతో ఆమె మాట్లాడలేకపోయింది. కానీ ఆమె కళ్ళల్లో ఒక ప్రశ్న ఉంది. పిల్లలు అని పెదవులు నెమ్మదిగా కదిలాయి. అర్జున్ వెంటనే ఆమెను అర్థం చేసుకుని, పిల్లలు సేఫ్గా ఉన్నారు అనన్య. వాళ్ళు నిన్న రాత్రంతా ఇక్కడే ఏడుస్తూ ఉన్నారు. నేనే వాళ్లకు ధైర్యం చెప్పి పంపించాను. వాళ్ళకేమీ కాలేదు. నువ్వు కోలుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పాడు. అప్పుడే లోపలికి వచ్చిన సీనియర్ డాక్టర్ అనన్యను చెక్ చేసి ఊపిరి పీల్చుకున్నాడు. మిస్టర్ అర్జున్, ఇది నిజంగా మిరాకిల్. 24 గంటలు దాటకుండానే ఆవిడ స్పృహలోకి వచ్చారు.
ఇంటర్నల్ బ్లీడింగ్ కంట్రోల్లో ఉంది. ఇక ప్రాణాపాయం లేనట్టే. ఇంకో 2 రోజుల్లో జనరల్ వార్డుకు షిఫ్ట్ చేయొచ్చు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. ఆ మాట వినగానే అర్జున్ గుండె నుంచి ఒక పెద్ద కొండ దిగిపోయినట్టు అనిపించింది. అనన్య కూడా కళ్ళు మూసుకొని దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది. తన పిల్లల కోసం తను బతకాలని ఆమె చేసిన మానసిక పోరాటం ఫలించింది. అనన్య కోలుకున్న వార్త విల్లాలో ఉన్న వీరాది మీరాలకు తెలియగానే వాళ్ళ ఆనందానికి అవధుల్లేవు. తాతయ్య రామకృష్ణతో కలిసి వాళ్ళు హాస్పిటల్కు పరుగున వచ్చారు. ఐసీయూ అద్దం బయట నుంచి పిల్లలు అనన్యను చూసి చేతులూపుతూ ఉంటే అనన్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. అదే సమయంలో యాక్సిడెంట్ కేసు దర్యాప్తు చేస్తున్న ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చాడు. అర్జున్ అతన్ని పక్కకు తీసుకెళ్లి మాట్లాడాడు. ఇన్స్పెక్టర్ గారు, యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఆ కారుకి ఏమైంది అని అడిగాడు. ఇన్స్పెక్టర్ ముఖం సీరియస్గా ఉంది. సార్, ఇది సాధారణ రోడ్డు ప్రమాదంలా లేదు. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాం. ఒక నల్లటి స్కార్పియో కావాలని మేడం కారును వెంబడించింది. స్పీడ్గా వెళ్ళి వెనక నుంచి పదే పదే ఢీకొట్టి ఫ్లైఓవర్ డివైడర్ వైపు తోసేసింది. కారు పల్టీలు కొట్టాక వాడు ఏమాత్రం ఆగకుండా పరారయ్యాడు. నెంబర్ ప్లేటుకు బురద రాసి ఉండటం వల్ల అది దొంగలించబడిన కారులా అనిపిస్తుంది. ఇది క్లియర్గా అటెంప్ట్ టు మర్డర్ సార్. ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి అని చెప్పాడు. ఆ మాటలు వినగానే అర్జున్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. పిడికిలి బిగించాడు. అతని మెదడు వేగంగా పనిచేసింది. కోర్టుకు వెళ్తున్న అనన్య కారును ఎవరు ఎందుకు గుద్దారు? అనన్య కోర్టుకు వెళ్తే నష్టపోయేది ఎవరు? ప్రియా అని అర్జున్ పెదవులు నెమ్మదిగా పలికాయి. అవును, ప్రియ బెయిల్ మీద బయట ఉంది. అనన్య సాక్ష్యం చెబితే తన బండారం కోర్టులో బయటపడుతుందని, జీవితకాలం జైలు శిక్ష పడుతుందని ఆమెకు తెలుసు. ఆ డాక్టర్ కేశవరావు కేసులో కూడా అనన్యే ముఖ్య సాక్షి. అందుకే కోర్టు గడప తొక్కకముందే అనన్యను శాశ్వతంగా అంతం చేయాలని ప్రియా ఈ స్కెచ్ వేసి ఉంటుందని అర్జున్కు 100% అర్థమైంది. ఆ రాక్షసిని నేను వదలను. నా భార్యను, నా పిల్లల తల్లిని చంపాలని చూస్తుందా అని రక్తం మరిగిపోయింది అర్జున్కు. ఇన్స్పెక్టర్, ఆ నల్ల స్కార్పియోను ఎలాగైనా ట్రేస్ చేయండి. దాని వెనక ఉన్నది ఎవరో నాకు తెలుసు. కానీ మనకు పక్కా ఆధారాలు కావాలని చెప్పి అర్జున్ అక్కడి నుంచి బయలుదేరాడు. అర్జున్ తన మనసులను పెట్టి ప్రియ కదలికలను రహస్యం గమనించడం మొదలుపెట్టాడు. బెయిల్ మీద బయట ఉన్న ప్రియ ఒక అపార్ట్మెంట్లో మాకం వేసింది. ఒకరోజు అర్జున్ తన కార్పొరేట్ డిటెక్టివ్ టీంతో కలిసి ప్రియ అపార్ట్మెంట్ చుట్టూ ఉన్న కెమెరాలను హ్యాక్ చేయించాడు. అందులో ప్రియ ప్రవర్తన చూసి అర్జున్ ఆశ్చర్యపోయాడు. సాధారణంగా హత్యాయత్నం కేసులో ఇరుక్కొని కోర్టు విచారణ ఎదుర్కొన్న ఏ మనిషి అయినా భయంతో వణికిపోతారు, డిప్రెషన్లో ఉంటారు. కానీ ప్రియ అలా లేదు. ఆమె తన అపార్ట్మెంట్లో మందు తాగుతూ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ పెద్దగా నవ్వుతుంది. ఆమె కళ్ళల్లో భయం లేదు, పైగా ఒక రకమైన అహంకారం, కరుకుదనం ఉన్నాయి. భద్రం, ఆ డాక్టర్ పీడ వదిలిపోయింది కదా. యాక్సిడెంటు చాలా న్యాచురల్గా అనిపించేలా చేశావు. గుడ్ జాబ్. ఇంకో వారం రోజులు అజ్ఞాతంలోనే ఉండు. నీ అకౌంట్లోకి డబ్బులు పడతాయి అని ఆమె ఫోన్లో మాట్లాడడం అర్జున్ డిటెక్టివ్స్ ట్రేస్ చేశారు. అర్జున్కి ఇది ఒక పెద్ద షాక్. ప్రియ ఎప్పుడు స్వార్థపర్రాలే, డబ్బు పిచ్చి ఉన్న ఆడంబరమైన మనిషి. కానీ ఒక మనిషిని చంపడానికి సుపారీలు ఇవ్వటం, కిడ్నాపులు చేయించడం, యాక్సిడెంట్ ప్లాన్ చేయటం, ఇవన్నీ చూస్తుంటే ఆమె ఒక పక్క క్రిమినల్లా వ్యవహరిస్తుంది. ఆమెకింత ధైర్యం, ఈ క్రిమినల్ నెట్వర్క్తో సంబంధాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అర్జున్లో అనుమానపు బీజాలు నాటుకున్నాయి. వీళ్ళు ఎవరైనా బెదిరిస్తే వణికిపోయే ఒక మామూలు ఆడది కాదు. ప్రియ అసలు క్యారెక్టర్ వేరు. 7 ఏళ్ల పాటు నా ఇంట్లో ఉన్నా నేను ఆమె గురించి తెలుసుకున్నది గోరంతే. నా తల్లిని మభ్యపెట్టి నన్ను వల్లో వేసుకొని ఆమె వెనక ఏదో పెద్ద చరిత్ర ఉండి ఉంటుంది అని అర్జున్కు అనిపించింది. అర్జున్ నేరుగా తన చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ విక్రమ్ను కలిశాడు. విక్రమ్, నాకు ప్రియగతం గురించి మొత్తం కావాలి. నేను ఆమెను పెళ్లి చేసుకోకముందు ఆమె ఎక్కడ ఉండేది? ఆమె ఫ్రెండ్స్ ఎవరు? ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ప్రతి చిన్న డీటెయిల్ జల్లెడపట్టు.
నాకెందుకు ఆమె నా లైఫ్‌లోకి అడుగుపెట్టడమే ఒక పెద్ద ప్లాన్డ్ స్కెచ్‌లా అనిపిస్తుంది అని ఆదేశించాడు. విక్రమ్ వెంటనే తన టీంను రంగంలోకి దించాడు. ప్రియ 7 ఏళ్ల క్రితం అర్జున్ జీవితంలోకి ఎలా వచ్చింది? అప్పట్లో అర్జున్ అనన్య ఆలోచనలో ఉండి విపరీతమైన డిప్రెషన్‌లో ఉన్నాడు. ఆ సమయంలో అర్జున్ తల్లి వాళ్లకు తెలిసిన ఒక దూరపు బంధువుల ద్వారా ప్రియ సంబంధం తీసుకువచ్చింది. అనాథైన ప్రియ చాలా సాంప్రదాయంగా, అమాయకంగా నటించి అర్జున్ తల్లి మనసు గెలుచుకుంది. ఆ తర్వాత అర్జున్‌ను మాయ చేసి పెళ్లి చేసుకుంది. ఇది అందరికీ తెలిసిన కథ. కానీ విక్రమ్ టీం లోతుగా తవ్వే కొద్దీ నమ్మలేని నిజాలు బయటకు రావటం మొదలయ్యాయి. 2 రోజుల తర్వాత విక్రమ్ ఒక పెద్ద ఫైల్ తీసుకొని అర్జున్ క్యాబిన్‌కి వచ్చాడు. సార్, మీరు ఊహించింది నిజమే. ప్రియ మేడం గతం చాలా డార్క్‌గా ఉంది. ఆమె మనకు చెప్పినట్టు అమాయకురాలు కాదు, అనాథ కూడా కాదు అని బాంబు పేల్చాడు విక్రమ్. అర్జున్ షాక్‌తో ఏంటి? మరి నా తల్లికి ఎలా పరిచయమైంది అని అడిగాడు. అదే సార్ అసలు ట్విస్టు. ఆవిడ అసలు పేరు ప్రియ కాదు, ప్రియాంక రాథోడ్. ముంబైలోని ఒక ఫేక్ మ్యాట్రిమోనీ ముఠాతో ఆమెకు సంబంధాలుండేవి. డబ్బున్న ఫ్యామిలీస్‌ని టార్గెట్ చేసి వాళ్లకు తగ్గట్లు ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఇంట్లోకి కోడలుగా ఎంటర్ అవ్వటం, ఆ తర్వాత ఆస్తులు లాక్కోవటం ఆమె పాత హిస్టరీ. మీ తల్లిగారికి ఆమెను పరిచయం చేసిన ఆ దూరపు బంధువులు కూడా నిజమైన బంధువులు కారు. వాళ్ళు ప్రియా ముఠాలోని మనుషులే. కానీ విక్రమ్ ఆధారాలతో సహా చూపించాడు. అర్జున్‌కు మైండ్ బ్లాక్ అయిపోయింది. కళ్ళ ముందు ఉన్న కాగితాలు చూస్తుంటే అతని చేతులు వణికిపోయాయి. 7 ఏళ్లుగా ఒక క్రిమినల్ ముఠా నాయకురాల్ని ఇంట్లో పెట్టుకొని తను సంసారం చేశాడా? తన 100 కోట్ల ట్రస్ట్ ఫండ్ ఆస్తుల గురించే ఆమె ముందు నుంచి టార్గెట్ చేసిందా? విక్రమ్ ఆ ఫైల్లోని మరిన్ని వివరాలు చెప్పాడు. సార్, ఇంకో భయంకరమైన విషయం ఏమిటంటే ఆమె మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ముందే ఢిల్లీలో ఒక ఎన్ఆర్ఐని ఇలాగే వల్లో వేసుకొని పెళ్లి చేసుకుంది. 6 నెలలకే వాడు ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. వాడి ఇన్సూరెన్స్ డబ్బు, ఆస్తి అంతా ప్రియ తీసుకొని ముంబైకి షిఫ్ట్ అయింది. ఆ రోడ్డు ప్రమాదం వెనక కూడా అనుమానాలు ఉన్నాయి కానీ ఆధారాలు లేక కేసు క్లోజ్ అయింది. అర్జున్ గుండె గట్టిగా కొట్టుకుంది. ఓ మై గాడ్! అంటే ఢిల్లీలో వాణ్ణి చంపినట్టే అనన్య కారును కూడా కావాలనే అదే తరహాలో భద్రం అనే వాడితో గుద్దింది. అంతేకాదు విక్రమ్, మా అమ్మ యాక్సిడెంట్లో చనిపోలేదు, కోమాలోకి వెళ్ళి చనిపోయింది కదా! ఒకవేళ దానికి కూడా ఈ ప్రియనే కారణమై ఉంటుందా అని అర్జున్ ఒక భయంకరమైన కోణాన్ని ఆలోచించాడు. విక్రమ్ తలూపాడు. అవును సార్, ఆవిడ పాత ట్రాక్ రికార్డ్స్ చూస్తే అది కూడా నిజమే అనిపిస్తుంది. పాప కిడ్నాప్ వెనక ఉన్నది ప్రియనే అని డాక్టర్ అనన్య గారు నిరూపించారు. ఇప్పుడు డాక్టర్ గారి యాక్సిడెంట్ కూడా ఆమె పనే. మీ 100 కోట్ల ట్రస్ట్ ఫండ్ ఆమె చేతికి రావాలంటే మీరే చనిపోవాలి. ఆ తర్వాత మిమ్మల్ని కూడా చంపేసి మీ ఆస్తి మొత్తం రాయించుకోవాలన్నది ఆమె మాస్టర్ ప్లాన్ కావచ్చు. ఈ నిజాలు వింటుంటే అర్జున్కు తన మీద తనకే విపరీతమైన అసహ్యం వేసింది. ఒక రాక్షసిని పెళ్లి చేసుకొని దేవుళ్లాంటి అనన్యను బాధ పెట్టాడు. అనన్య ప్రాణాల మీదకు తెచ్చాడు. విక్రమ్, ఆ భద్రం అనే వాణ్ణి వెంటనే వెతికి పట్టుకోండి. పోలీసుల కంటే ముందే వాడు నా చేతికి దొరికాడు. వాడు నా చేతిలో ప్రియ గురించిన మొత్తం నిజాలు కక్కాలి. ఆ ప్రియను నేను వదలను. నా తల్లిని, నా బిడ్డను, నా భార్యను చంపాలని చూసిన ఆ దెయ్యాన్ని నేను నా చేతులతోనే పాతి పెడతాను అని గట్టిగా అరిచాడు అర్జున్. అతని కళ్ళల్లో ఇప్పుడు పగ, తన కుటుంబాన్ని కాపాడుకోవాలన్న తపన స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు ఆసుపత్రిలో అనన్య కోలుకుంటుంది. మరోవైపు తన గతం తాలూకు నిజాలు ఒక్కొక్కటిగా అర్జున్కు తెలుస్తుండటంతో ప్రియ సామ్రాజ్యం కూలిపోవడానికి సిద్ధమవుతుంది. తన అసలు గుట్టు అర్జున్కు తెలిసిపోయిందని ప్రియకు తెలిస్తే ఆమె ఎలాంటి రాక్షస క్రీడకు తెరతీస్తుంది? కోలుకున్న అనన్య ఈ కుట్రలను ఎలా ఎదుర్కోబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.